ఒరే నా యాల్ది నీకేమైందిరా? లేవరా, అరే లేవరా, రే లేస్తావా లేదా? లేవరా. ఒరే బంగారు కొండ, ఎందుకురా నీకు మొద్దు అవతారం? ఏరా నీ నాలుకేమైనా మొద్దు పారిపోయిందా? లేదా నీకెవరైనా మందెట్టేశారా? లేదా నీ నాలుగు కోసేశారా? అన్నం పెట్టినా తినలేదన్నా, ఏమైంది అడుగు. వీడికి అడవిలో దెయ్యం వందన పట్టిందారా? ఎరా తమ్ముడు, సిలువ తీసుకొచ్చి నెత్తి మీద ఎట్రా. పెద్ద సిలువ తొందరగా తీసుకురారా. తీసుకురావడం కుదరదు. అది ఎందుకని? ఆ సిలువలో ప్రభు ఉన్నాడు. అయ్యో దేవుడా, వీడు బాటలతోనే నా ప్రాణాలు తీసేస్తున్నాడు దేవుడు. ఒకటి అడిగితే ఒకటి చెబుతున్నాడు. అసలు ఏం జరిగిందో నేను వెళ్ళి మీనాచ్చిని అడిగొస్తాను. ఇదిగో వస్తున్నా. ఏమైంది నీకు? ఎందుకేం మాట్లాడలేదు? నీకు ఆకలిగా లేదా? ఇటు చూడు, నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు నచ్చలేదు. ఏం జరిగిందో చెప్పు బ్లాక్. నువ్వు లేని సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటో అడుగు. సరే వద్దు, తర్వాత చెప్తాలే. అయ్యో, ఇలాంటి మోగమొద్దని పెట్టుకొని నేనేం చెయ్యాలే? నువ్వు ఇది చూసావా? మీనక్క షూట్ చేసింది. బాగా అదరగొట్టావు. అది బాంబేలో దొరుకుతుంది. అయితే మనం బాంబేకి వెళ్దాం. ఊళ్ళో వాళ్ళు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అన్నది అబద్ధం కాదు, నిజమే కదా? అయితే నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది? సముద్రం అంతా. అది చాలదు. అయితే ఈ భూమి అంత ఉందయ్యా? అది చాలదు. మరి ఎంత ఉంటే సరిపోయిద్దయ్యా? చంద్రయ్య కల్లుగొట్లో దొరికిన పెద్ద చేప అంత కావాలి మరి. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. అయితే వాడు ఒకటి తెచ్చుకోమంటావా? నీ ఎక్కమని దాన్ని మరోసారి ప్లే చేయి. ఏమన్నా? ప్లే చేయమన్నావా? అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నావా? బ్లాకీ, ఏం చేయమంటావు? ఇంకోసారి చెప్పు. ప్లేయింగ్ చేయమన్నానండి. ఎప్పుడు నా మనసు చెప్తోంది ఈ బ్లాకే రమేష్ శర్మ ఐపీఎస్ అని, నా ప్రాణం రమేష్ అని. కానీ నా అన్వేషణ మాత్రం ఆపణ. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు. అయ్యయ్యో పాపం. ఎనమూరు నవల్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఏంటో. ఆ కథలో చంద్రిక ఏమవుతుందో ఏంటో. చంద్రిక, మీనాక్షి, మీనాక్షి తల్లి వచ్చావా? నేను వెళ్ళి చూసొచ్చాను. ఇప్పుడు ఇంట్లో అతను ఒంటరిగానే ఉన్నాడు. సరే, నన్ను తోడుగా రమ్మంటావా? ఆహా వద్దు, నేను వెళ్ళొస్తాను. వయ్యారి అత్తం చంద్రికను చూసినట్టే ఉంది. అమ్మో అమ్మ, నువ్వా? మీనక్కతో ఏం మాట్లాడొస్తున్నా? అదే పని మీద పైకి వెళ్ళాను, మర్చిపోయి కిందకు వచ్చాను, మళ్ళీ మర్చిపోయి పైకి వెళ్తున్నాను. ఏం చేయాలి అర్థం కాదు. అదే సీజర్ సిగరెట్. ఆ సీజర్ చెప్పిన అబద్ధాలని ఇప్పుడైనా అర్థమైనాయా? ఏంటది? బ్లాక్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీనాక్షి అక్కడికి వెళ్తానని చెప్పింది. ఆ బుద్ధిహీనుడు మంచి అదృష్టవంతులే. తాగుతా నీ అబ్బ తాగుతా, తాగుబోతున్నా ఎల్ల తల్ల దూరెళ్ళతా. బాబు బంగారం నిద్రపోయావు అప్పుడే? బంగారు కొండ మేలుకొనే ఉన్నావా? నాన్న దగ్గరికి రా, ఇలా కూర్చో. నాన్న నీకోసం ఏం తెచ్చాడో చూడు. మన చంద్రయ్య కొట్టు నుంచి నీకోసం రొయ్యలేపుడు చేపల పులుసు తెచ్చాడు. ఇదిగా అట్లు పరోటాలు కూడా. ఇప్పుడు అట్టు తిందు గాని ఏంటో ఎక్కిళ్ళ ఉండు, నీళ్లు తెస్తా ఉండు. నీళ్ళు తాగమ్మా, ఎక్కిళ్ళు అయ్యే పోతాయి. పట్టు, తాగు. వద్దు,
నువ్వేంద్రా అయ్యా నా మీద ఏమైనా కోపం వచ్చిందా? నేను చెప్పబట్టే కదా మీనాచితో అడవిలోకి మూలికలు దాటాలని వెళ్ళావు. ఇష్టపడే కదా వెళ్ళావు. ఏదో ఒకటి మాట్లాడరా. మీ నాన్న మీద నీకు ముందున్న ప్రేమ ఇప్పుడు లేదులేరా. అందమైన ఆడపిల్ల కనపడగానే ఈ బాబునే మర్చిపోయావు అంతేనా? 10 ఏళ్ల క్రితం మచిలీపట్నం నుంచి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలుసంట్రా? చెప్పరా, నీకు తెలుసా? నేను చెప్తానురా. ఇటు తిరిగయ్యా, అంతా నీ సంతోషం కోసమేనయ్యా. నన్ను తన ప్రాణంతో సమానంగా చూసుకునే అయ్యగారు ఎల్లొద్దు అని కాళ్ళ వేళ పడ్డాడయ్యా. నేను విన్నానా? వెళ్ళలేదే. ఎందుకనే తెలుసా? నా కొడుకే నాకు ప్రాణంరా. నాకు నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారా? నువ్వు చెప్పేది ఏది సర్లేదమ్మా. నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను పొరపడడం లేదు సార్. నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు. ఎఫ్ఆర్సిఎస్ ఎండి చదువుకున్న ఓ డాక్టర్కి అమ్నీషియాని ఎంత శాతం వరకు నయం చేయగలమని తెలుసుగా? ఎక్కువ ఉంటే 65%. కానీ నేను పాటిస్తున్న ఆయుర్వేద శాస్త్రంపై నాకున్నంత నమ్మకం నీకు లేదనిపిస్తున్నది మీనాక్షి. చికిత్స గురించి నేనేం మాట్లాడడం లేదు సార్. నేను జరిపిన ఇన్వెస్టిగేషన్ గురించే. అప్పుడే మీరు చెప్పిందంత అబద్ధమని నాకు అర్థమైంది. నేను నిన్న మచిలీపట్నానికి వెళ్ళి మునుస్వామిని కలిశాను. మునుస్వామి ఎవరు? 10 ఏళ్ల క్రితం ఈ బ్లాక్ భూపతి మునుస్వామి దగ్గరే ఉండేవాళ్ళు. మిమ్మల్ని నేను దేవుడిగా భావించాను. చికిత్సకు ముందు మీరు చెప్పిందంతా పూర్తిగా నమ్మాను. మీ మీదెంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ మీరలా కుట్ర పన్నుతారని నేను అస్సలు ఊహించలేదు. కుట్రా? నువ్వు అసలు ఏమంటున్నావమ్మా? వైద్య శాస్త్రం మానవ శ్రేయస్సును కోరేదని నా విశ్వాసం. నేను ఒప్పుకుంటాను. కానీ మిమ్మల్ని ఓ మాట అడగనా? దైవానికి సమానమైనది ఆయుర్వేద వైద్యం అని మీరే నాకు నేర్పించారు. ఆ వైద్య శాస్త్రం మీద చదివిన గ్రంథాల మీద ప్రమాణం చేసి మీరు నిజం చెప్పగలరా? ఈ నిజం మీకప్పుడే తెలిసి ఉంటుంది. చెప్పండి సార్, మీకు తెలుసు కదా? నిజం ఏంటో మీకు తెలుసు కదా? నాకు తెలుసు. మరెందుకు ఈ విషయాన్ని నా దగ్గర దాచారు? అది నాకు తెలియాలి. ఈ ప్రపంచంలో ఎన్నో అనాథ ప్రేతాలుంటాయి. అలాంటిది మళ్ళీ పుట్టకూడదు. అర్థం కాలేదు. నీ జీవితాన్ని రక్షించడం కోసం నీకెటువంటి దుర్ఘటన జరగకూడదు.